దాదాపు 75 సంవత్సరాల చరిత్రలో సౌదీ అరేబియా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అదేంటిదంటే కఫాలా రద్దు. కఫాలా అనేది వాస్తవంగా కార్మికుల కోసం ఉద్దేశించింది అయినప్పటికీ కూడా ఒక కార్మికుడిని ఇంకొక యజమాని యొక్క నియంత్రణలో కట్టిపడేసే ఒక చట్టం. ఇలాంటి చట్టాన్ని గల్ఫ్ దేశాలు, ప్రధానంగా గల్ఫ్ దేశాలు తీసుకువచ్చాయి. కాకపోతే ఇప్పటికీ దాదాపు కువైట్, తదితర ఇరాన్, ఇరాక్, లెబనాన్ ఇలాంటి దేశాల్లో ఈ చట్టాన్ని ఇంకా అమలు పరుస్తున్నప్పటికీ కూడా సౌదీ అరేబియా మాత్రం ఈ దశలో ఒక అడుగు ముందుకు వేసి తను ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కఫాలా చట్టం అనేది దాదాపు 1950 ప్రాంతంలో అప్పుడు డీజిల్, పెట్రోలియం ఉత్పత్తుల యొక్క అమ్మకాల కోసం లేదా వాటి యొక్క పెట్రోలియం బావుల్లో పనిచేసేందుకు గాను కార్మికులు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి కార్మికులను ఇంపోర్ట్ చేసుకోవడానికి గాను 1950లో గల్ఫ్ దేశాలన్నీ కలిపి ఒక చట్టాన్ని తయారు చేశాయి. ఈ చట్టం ప్రకారంగా కార్మికుడు ఎవరైనా సరే వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కార్మికులందరూ కూడా అక్కడ ఏ యజమాని అయితే వారిని తన కంపెనీ లేదా తన వ్యవస్థ పనిలోకి తీసుకుంటున్నాడో ఆ కంపెనీ యొక్క యజమాని యొక్క ఆధీనంలోని ఉండాల్సిన అవసరాన్ని చూపెట్టేదే ఈ కఫాలా చట్టం. ఈ కఫాలా చట్టం ప్రకారంగా యజమాని దగ్గర ఎవరైతే పనికి కుదిరాడో కార్మికునిగా, ఆ కార్మికుడు తన పాస్పోర్ట్ కావచ్చు, తన డాక్యుమెంట్లు కావచ్చు, తను వదిలిపెడితే తప్ప, యజమాని ఇష్టపూర్వకంగా వదిలిపెడితే తప్ప ఆ కార్మికుడు అనే వ్యక్తికి స్వేచ్ఛ లభించేది కాదు. అలాంటి నియంతృత్వమైన చట్టము గల్ఫ్ దేశాల్లో ఉంది. మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, ఇక్కడి నుంచి అక్కడికి గల్ఫ్ దేశాలకు వివిధ పనుల నిమిత్తం కావచ్చు వెళ్ళిపోగానే తన పాస్పోర్ట్ను అక్కడ వాళ్ళు లాగేసుకుంటారు. లాగేసుకున్న పాస్పోర్ట్తో తనని ఇక్కడ చెప్పే పని కాకుండా అక్కడ ఇంకొక పని చేస్తూ తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ, తిండికి దీనికి ప్రతి దానికి కూడా ఇబ్బందులు పెడుతూ, జీతం కూడా సరిగా ఇవ్వకుండా అనేక రకాలుగా భారతీయులను హింసలు గురి చేస్తున్న సంఘటనలు మనకు వెలుగులోకి వచ్చాయి. ఈ కఫాలా చట్టాన్ని ఆధారం చేసుకొని అక్కడి గల్ఫ్లోని యజమానులు చాలా వరకు కార్మికుల పట్ల నియంతృత్వ పోగొడి కావచ్చు, ఇతరత్ర హింసాత్మక పోగడలను రేకెత్తించుకొని వారిని హింసించడము, జీతాలు సరైన ఇవ్వకపోవడము, చెప్పిన జీతానికంటే తక్కువగా ఇవ్వడము, పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత తను కూడా బయటికి వెళ్ళగలిగే పరిస్థితి లేకపోవడము. ఇక్కడ ఈ కఫాలా చట్టం ప్రధానమైన ఉద్దేశం యజమాని ఏదైతే పనికి తీసుకున్నాడో ఆ యజమానికి ఇష్టం లేకుండా యజమాని పూర్తి స్థాయిలో విముక్తి కల్పిస్తే తప్ప ఆ కార్మికుడికి స్వేచ్ఛ లభించనంతటి దారుణమైన చట్టం ఈ కఫాలా చట్టం. ఈ ఉద్దేశంలో కఫాలా చట్టాన్ని కేవలం ఒక సౌదీ అరేబియా మాత్రమే దాన్ని నిషేధించింది. మిగతా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా కూడా చాలా దేశాలు, కువైట్, బహ్రెయిన్, మస్కట్, ఇరాక్, ఇరాన్, లెబనాన్ ఇలాంటి దేశాల్లో ఇప్పటికి కూడా ఆ చట్టము అలాగే కొనసాగుతూ ఉంది. అయితే ఇక్కడ సౌదీ అరేబియా కూడా ఈ చట్టాన్ని ఎందుకు విముక్తం చేసుకుంది అని అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, ఎందుకంటే డీజిల్ వాడకం ప్రపంచ దేశాల్లో తగ్గుతూ ఉంది. ఎలక్ట్రానిక్, సోలార్ పవర్ ఉత్పత్తులు అనేకం వస్తున్నాయి. రాబోయే కాలంలో డీజిల్ వినియోగం జీరోకి పడిపోయినా కూడా దాన్ని మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాల్సింది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ అనేది ఉత్పత్తి కాదు, అది స్వాభావికంగా భూమి లోపల పొరల్లోంచి వచ్చే ముడి సరుకులు మాత్రమే. అవి అయిపోయినాడు మరి మనిషి మనుగడ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. తద్వారా ఒకప్పుడు గల్ఫ్ దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా శాసించేది. ఒపెక్ ఏ ధరనైతే నిర్ణయిస్తుందో ఆ ధర మాత్రమే ప్రపంచ దేశాలు కొనుక్కోవాల్సిన అవసరం ఏర్పడేది. కానీ ఇప్పుడు ఇటు ఎలక్ట్రానిక్ వాహనాలు కావచ్చు, అటు సోలార్ వాహనాలు కావచ్చు, ఇంకా ముందుకెళ్ళి హైడ్రోజన్ వాహనాలు కావచ్చు, రేపు రాబోయే తరానికి ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది.
అందుకని ముందస్తు చర్యల్లో భాగంగా సౌదీ అరేబియా ఇతరత్ర రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ముందుగా వేసిన అడుగుగా కనిపిస్తూ ఉంది ఈ దశలో. అందుకే సౌదీ అరేబియా ఈ యొక్క కఫాలా చట్టాన్ని నిషేధించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఏది ఏమైనా కూడా గల్ఫ్ దేశాలు ఇప్పుడు సౌదీ అరేబియా బాటలో నడవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కార్మికునికి స్వేచ్ఛ లేకుండా నియంతృత్వ పద్ధతిలో పనిచేయించుకునే పని విధానం అనేది కూడా అసలు ఈ కార్మిక చట్టాలకు కావచ్చు, ఒక మనిషి నియంత్రణలోకి తీసుకునే అనేది కూడా పూర్తిగా విరుద్ధమైన అంశము, మనిషి స్వేచ్ఛకు విరుద్ధమైన అంశము. కానీ దీన్ని కేవలం ప్రపంచంలో ఎక్కడా లేకుండా కేవలం గల్ఫ్ దేశాల్లో మాత్రమే అమలు పరుస్తూ విపరీతంగా కార్మికుల దోపిడీకి పాల్పడుతున్న సంఘటనలు కనబడుతూ ఉన్నాయి. ఈ దశలో ఇప్పుడు సౌదీ అరేబియా ఈ చట్టాన్ని ఎత్తివేయడం అనేది పూర్తిగా స్వాగతించాల్సిన అంశం. దాదాపు సౌదీ అరేబియాలో ఇప్పుడు మన దేశంలో 40% మంది విదేశీయులే ఉంటారు. 40% మంది సౌదీ అరేబియా జనాభాలో దాదాపు 40% మంది అంటే 1.3 crores జనాభా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇందులో దాదాపు 75 లక్షల మంది కేవలం భారతీయులే ఉన్నారు. సౌదీ అరేబియాలో 75 లక్షల మంది భారతీయులే ఉన్నారు. అంటే ఈ భారతీయులందరికీ కూడా 75 లక్షల మంది భారతీయులు కూడా మన దేశపరంగా చూస్తున్నట్లయితే స్వేచ్ఛ లభించినట్లే. ఇదే చట్టాన్ని మిగతా గల్ఫ్ దేశాలు కూడా ఎత్తివేసి అందరికీ అంటే పని డిమాండ్ను బట్టి, పని అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్ను కొనసాగించుకునేలా చట్టాలు తీసుకురావాలని, ఈ నియంతృత్వ కపాలా చట్టం అనేది సౌదీ అరేబియా లాగానే మిగతా గల్ఫ్ దేశాల్లో కూడా తొలగించాలని మనము మన భారతీయ వేదికగా డిమాండ్ చేద్దాం.